బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏమంటారంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రత్యామ్నాయం అన్నారు మీకు బీజేపీకి. అంటే కాంగ్రెస్ నాయన అఫ్ కోర్స్ సైడ్ లైన్ చేసి మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేశారు, ఎందుకంటే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ని సైడ్ లైన్ చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. కానీ బీజేపీ వర్షన్ నేను వినాలనుకుంటున్నా, ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రయత్నం చేశారు, ప్రాంతీయ పార్టీలు కలిసి రాలేదు, బట్ స్టిల్ థర్డ్ ఫ్రంట్ అనేది తప్పదు దేశంలో అని. ఒకటి రిషి గారు, నేను దీనికంటే ముందు నిన్న ఇవాళ బీజేపీ ప్రోగ్రామ్ మీద ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇందాక సోదరులు ఒక మాట ఏమన్నారు అని అంటే, పచ్చకామర్లోళ్ళకి ఊరంతా పచ్చగానే ఒప్పిస్తుందని. బీజేపీ కార్యకర్తలే కాదు, మొత్తం హిందూ సమాజము, తెలంగాణ ప్రజలు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన చాలా వ్యతిరేకమైనటువంటి భావనతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక ముఖ్యమంత్రి ఎవ్వరు లేరు ఈ రాష్ట్రంలో అని మీరు అనుకుంటున్నారు. ఎవ్వరు వ్యతిరేకంగా లేరు, కేవలం బీజేపీ పార్టీ ఆఫీస్ లో మెసేజ్లు పెట్టించి మరి మీరు ఏదో ప్రొవోక్ చేసే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. మీరు ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కదా, దాని మీద మాట్లాడదాం రేపు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా దేవుళ్ళని కించపరచుడు కాదు, గుడ్లను కూలగొడుతున్న పార్టీ మీద అని చెప్పి ఉదాహరణ దీని మీద దేవిప్రసాద్ గారు 1400 సంవత్సరాల గుడి దీని మీద చేయడం వల్ల ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ పార్కింగ్ కోసము 1400 సంవత్సరాల పాత గుడిని కూడా కొట్టిన మీరు హిందూ సెంటిమెంట్ల గురించి మాట్లాడతారేమో. మీకు అర్హతనే లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఓకే కాదు, బీజేపీ యాక్సెప్ట్ చేయరు, హిందువులందరూ యాక్సెప్ట్ చేస్తారు, బీజేపీ యాక్సెప్ట్ చేయరు. లెట్స్ టాక్ పొలిటికల్ దాంట్లోకి వెళ్ళిపోదామా? టైం ఎక్కువ. సామరామోహన్ రెడ్డి గారు గర్వంగా హిందువులం కాబట్టి ఆచారం ఎవరు యాక్సెప్ట్ చేయడు. ప్లీజ్ స్టాప్ హిమ్. ఆయన నేను డిస్టర్బ్ చేయలేదు కదా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారు దేవుళ్ల పైన మాట్లాడినటువంటి విషయాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడి ఖండించారు, ఏం మాట్లాడి ఏం తప్పుందని చెప్పి మాట్లాడినరు అని నేను ఇప్పుడు కూడా అంటున్నా మీరు బీజేపీ వాళ్ళు బురద రాజకీయాలు పనిచేసుకోరని తెలంగాణ వాయిస్ కూడా బాగాలేదన్నారు కదా. ఒక నిమిషం, నేను డిస్టర్బ్ చేయలేదు వారిని, వారు నన్ను డిస్టర్బ్ చేయలేదు కదా. వారు చెప్పాల్సింది కాదు మాట్లాడండి, కానీ నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎందుకంటే మళ్ళీ మనకి ఎక్కువ సమయం ఉండదు. నేను దీంతో పాటు అది కూడా చెప్తా, ఇంకోటి కూడా చెప్తా అండి. మా భారతీయ జనతా పార్టీ నాయకులు నితిన్ గడ్కరీ గారే చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. నేషనల్ హైవేస్ వేస్తే కూడా దారిలో చిన్న చిన్న గుళ్ళున్నా, దర్గాలున్నా, ఏవి ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పి అభివృద్ధికి అడ్డం కాకుండా వాటిని మార్చాలి అని చెప్పి, అది చిన్న ఎల్లమ్మ గుడున్నా, పోషమ్మ గుడున్నా కూడా అది ప్రజల కోసము మార్చాల్సిన పరిస్థితి మారుస్తాం. తప్పనప్పుడు అభివృద్ధి మనది ఫస్ట్ ఎజెండా. అట్లా అని ఎవరి మనోభావాలను కించపరచొద్దు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కన్ను మిన్ను కాంతలేదు. ఇలా పచ్చకామెర్లు తెలంగాణ ప్రజలకు మొత్తం వచ్చినాయో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా వచ్చినాయో, దేవుళ్ళు కూడా తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ నేతలకి రాష్ట్రం పచ్చగుండాలని ఆయన మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు. కాదు, మీరు ఆ టాపిక్ వదిలేస్తే బెటర్, ఎందుకంటే దాని మీద we had enough discussion దాని మీద. అండ్ ఇంకొకటి సో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటిది మన రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్ పైన స్పందించాల్సిన అవసరం మాకు లేకపోయినా, మేము చాలా బలంగా ఒకటి విశ్వసిస్తాం. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు స్థానం ఉంటుంది. 2 స్థానాల నుంచి ఇవాళ దేశాన్ని శాసించేటువంటి స్థానానికి భారతీయ జనతా పార్టీ వచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్యకర్తలు ఉన్నటువంటి స్థానానికి బీజేపీ ఎదిగింది. కాబట్టి ఏ పార్టీకైనా కూడా ఇవాళ ఒక్క స్థానం లేకపోయినంత మాత్రాన రేపు రాదు అని అంటే, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ బీహార్ లో అట్టర్ ఫ్లాప్. అంటే మీకు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అని బీజేపీ వర్షన్ కదా. బలంగా ప్రాంతీయ పార్టీలు ఉంటే అది బీజేపీకి ప్రతి చోట కూడా పొలిటికల్ గా ఎముకబుల్ గా మనకు ఆ క్యాల్కులేషన్ ఉంది. అంటే ఎలా దెబ్బతింది బీజేపీ అని. వేరే కాంగ్రెస్ ఉన్న చోట బీజేపీ ఫైట్ వేరేలా ఉంటుంది. కాంగ్రెస్ ఉన్నా అంటే కాంగ్రెస్ వీకెస్ట్ పార్టీ అన్నా కాంగ్రెస్ చాలా వీక్ అయిన పార్టీ కాబట్టి దాన్ని ఓడగొట్టడం చాలా ఈజీ అనేటువంటిది మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. బట్ మేమేం బిలీవ్ చేస్తామంటే అన్ని రాజకీయ పార్టీలు ఉండాలనే కోరుకుంటాం. మేము అందరూ ఉండాలి, మనం ఫైట్ చేయాలి. ఆ ఫైట్ లో కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఇవాళ యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు, దేశమంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు. బీహార్ లో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉన్నాక కూడా మాకు 8 ఎంపీ స్థానాలను ఇచ్చినారు కదా. తెలంగాణలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాక అధికారంలో
ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇస్తున్నారు కదా 8. కాబట్టి అందరూ ఉండాలి అని కోరుకుంటూ అందరూ ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. దేవప్రసాద్ గారు, బీఆర్ఎస్ కామెంట్స్ మీద కేటీఆర్ గారు ఇప్పుడు నేను ఏమంటున్నా ఋషి గారు, నిన్న అక్కడ జరిగినటువంటి